నమస్తే అండి. ఐదుగురు ఉన్న కాడ ఒక్కడు చచ్చిపోతే ఆ ఉన్న నలుగురికి ఎలాంటి టెస్ట్ చేయరట. మనం రోడ్డు మీద బండి మీద పోతుంటే బండి మీద ఇద్దరో ముగ్గురో ఉన్న కాడ రాత్రిపూట వాళ్ళకు డ్రింక్ తాగిరా లేదని టెస్ట్ చేస్తారు. అట్లాంటప్పుడు ఐదుగురు ఉన్న కాడ నలుగురు మనుషులు ఉండి ఒక మనిషి చచ్చిపోతే వాళ్ళని ఒక అర్ధగంట లోపల వాళ్ళని ఎట్లా వదిలిపెడతారు? ఎందుకు? ఈ డిపార్ట్మెంట్కు గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నది ఎందుకు? జీతాలు ఇచ్చినవి సరిపోతలేవా? సరిపోకనా అక్కడ ఇక్కడ అయితే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ ఉన్న ఆధారాలన్నీ కలెక్ట్ చేసుకుంటారు. ఎవరైనా కలెక్ట్ చేసుకోలేదు అంటే అర్థం ఏమిటిది? నువ్వు అమ్ముడు పోయావన్నట్టే కదా. అమ్ముడు పోతేనే కదా అక్కడున్న వస్తువులు ఏమేమి ఉన్నాయి, అక్కడ ఏమి జరిగిందని రాత్రిపూట చీకటి ఉంటే తెల్లారి డిపార్ట్మెంట్ పోయి వీడియోలు తీసుకొని అక్కడ వస్తువులు ఏమున్నాయో కలెక్ట్ చేసుకుంటారు. అలా కూడా కలెక్ట్ చేసుకోలేదు, పేరెంట్స్కు ఇన్ఫార్మ్ ఇవ్వలేదు అంటే నువ్వు అమ్ముడు పోయినట్టే కదా లెక్క. ఇవన్నీ అందరికీ అర్థమైతలేవా? ఇట్లా పైసలు లేని నాలాంటి పేరెంట్స్కు ఎందుకయ్యా ఇబ్బంది పెడతారు? రేపు నీకు పిల్లలు ఉన్నారు కదా, రేపు నీ పిల్లలు కూడా పెరిగి పెద్దయి బయట తిరిగితే నా కొడుకుని చంపినట్టు రేపు నా కొడుకో నీ కొడుకునో నీ బిడ్డనో గిట్లనే చేస్తే అప్పుడు నీకంటే బలిచినోడు, నీకంటే ఉన్నత స్థానంగా ఉన్నోడు ఎంతోమంది ఉన్నారు. నీవు పచ్చనోట్లకు అన్నీ అమ్ముడుపోయి భూములు జాగాలు కొనుక్కున్నట్టు నీ పై అధికారులు కూడా లేక నీ కొడుకునో నీ బిడ్డనో చంపినోడు కూడా నీకంటే 100 రెట్లు ఎక్కువ ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా రేపు నా గతిలాగానే నీ గతి కూడా నువ్వెట్లా ఇప్పుడు అమ్ముడుపోయావో రేపు వాడు కూడా వాడిని కొంటే అప్పుడు నీ గతి నా గతి కాదా? ఎందుకు ఆలోచించవు? ఎప్పుడు మీరు అయ్యా కాపాడేది? గవర్నమెంట్ ఇచ్చే జీతాలను తీసుకొని తృప్తిపడి న్యాయం చేయండి. పోలీసు వ్యవస్థ న్యాయంగా ఉంటే నిజంగా కొన్ని అన్యాయాలు జరిగాయి. శిక్ష వెయ్యాలి, ఎంబడే తప్పు చేసిన వానికి శిక్ష వెయ్యాలి. ఏ రకంగా తప్పు చేసిందన్నది ఎంక్వైరీ చేయాలి. అది ఏది చేయక అమ్ముడుపోయి అది అక్కడికే క్లోజ్ చేసి అయిపోయింది. యాక్సిడెంటల్గా జారిపడ్డాడు, ఫోన్ మాట్లాడుకుంటా వేయండి, ఫోన్ అటు పడ్డది ఇటు పడ్డదని కథలు చెప్పుడు కాదు. మాకంటే ఎక్కువ తెలివితేటలు మీకుంటాయి. ఎందుకంటే మీరు అదే కోణంలో ఉంటారు. ఎప్పుడు 24 గంటలు నేరస్తులు ఏ రకంగా చేస్తారు, ఎలా చేస్తారు అన్నది మీకు అదొక పాఠమే. మీరు అదే పనిలో ఉంటారు. ఆడవాళ్ళము మేము వంట ఎలా చేస్తామో, మాకు వంట జాస ఎలా ఉంటుందో మీరు డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీకు కూడా అదే జాస ఉండాలి. నా కొడుకు ఫోన్లు అదే రోజు మీరు తీసుకొని వాని ఏలు ముద్రలు పెట్టి ఆ ఫోన్ ఓపెన్ చేస్తే అప్పుడు అందులో ఉన్న ఏదన్నా మనకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుండే కావచ్చు. మీరు అలా చేయలేదు అంటే మీరు ఎందుకు పట్టించుకోలేరంటే నా కొడుకును చంపిన వాళ్లకు ఎవరో పై అధికారో పైన పలుకుబడి ఉన్నో కట్టుకొని మిమ్మల్ని తడిసేసి నా కేసును పట్టించుకోలే. మమ్మల్ని వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు పేదవాళ్ళు అన్న దానికి మీరు అలా చేశారు. కానీ ఇలా నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. ఎందుకంటే రేపు నీకు పిల్లలు ఉన్నారు, నీకంటే బలిసినోడు బాగా మంది ఉన్నారు, అది గుర్తుపెట్టుకో. కానీ ఒకటే నేను చెప్పదలసింది ఏంటంటే ఇలా ప్రతి ఒక్కడు ఇట్లా గడ్డికి అమ్ముడుపోయి ఇట్లనే చేస్తే ఎప్పుడు మన తెలంగాణ కాదు ఏ దేశం కూడా బాగుపడాలంటే ఫస్ట్ మీరు గడ్లకు అమ్ముడుపోకండి. న్యాయంగా న్యాయ వ్యవస్థ చేయండి. మీరు వెంటు మీద వేసుకున్న యూనిఫామ్కి దండం పెట్టేటట్టు చూసుకోండి. జనాలకు భయం అనేది కలగాలి. తప్పుడు పని చేస్తే ఎంబడే శిక్షిస్తారని. అలా కాకుండా ఫ్రెండ్స్ పోలీసులాగా ఫ్రెండ్లు లాగానే ఉంటురు. కానీ ఆ ఫ్రెండ్తనాన్ని ఇలా కాదు మీరు ఉపయోగించేది. మంచి సహాయం చేయండి, చెడును అప్పుడే నిర్మూలించండి. అప్పుడు ఆ వ్యవస్థ న్యాయంగా ఉంటుంది. ధర్మాన్ని కాపాడిన వ్యక్తులు మీరు అవుతారు. నిలబడుతుందా? మీకు తోవంటే ఎక్కడన్నా కనబడితే వంగి దండాలు పెట్టే స్థితికి మీరు ఎదగండి. గైననా లంచాలు తినతోడు చి అనే పేరు తెచ్చుకోకండి. అలా తెచ్చుకుంటుండ్రు మీరు. అలా తెచ్చుకొని నాలాంటి పేదవాళ్ళ తల్లిదండ్రులను ఉసురు పోసుకుంటుండ్రు. అట్లాంటి వాళ్లకు ఆ నేరస్తులకి ఇంకా మీరు ఛాన్స్ ఇచ్చినట్టే. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇవాళ నా కొడుకుని చంపినట్టు వాళ్ళు లైట్ తీసుకున్నారు. రేపు ఇంకొకరిని చంపుతారు. ఇంకో రకంగా కేసు, ఇంకో రకంగా ఇంకెన్నో రకాల తప్పులు చేస్తారు. డబ్బులు ఇవ్వడానికి అయ్యవు ఉన్నారు కదా, లంచాలు పోసి ఇడిపేయడానికి. ఎంత మూర్ఖుడైనా ఎంత పిచ్చి నా కొడుకైనా తల్లిదండ్రికి ప్రేమే కదా.
కొడుకు జైల్లో ఉంటే చూడలేరు కదా. కానీ ప్రతి ఒక్కరు తప్పును వెతికి వాళ్ళ శిక్ష వేయండి. వేస్తే ఇంకా తప్పులు జరగకుండా ఉంటాయి, అన్యాయాలు జరగకుండా ఉంటాయి. దయచేసి మీకు ఒకటే చెప్తున్నాను, పోయిన నా కొడుకును మీరు తీసుకురాలేరు ఎప్పటికీ కూడా. కానీ నా కొడుకులకు శిక్ష పడేలా చేయండి. మీరు నిజంగా మీరు ఒంటి మీద వేసుకున్నది కాకి యూనిఫామ్కు చేతులెత్తి దండం పెట్టాలే సమాజము అంటే న్యాయ వ్యవస్థకు న్యాయంగా నిలబడండి. న్యాయ అన్యాయాలను విచారించండి. మీకు ఇస్తున్న గవర్నమెంట్ జీతాన్ని కాదు, ఒక తల్లి ఆవేదనను అర్థం చేసుకోండి. మీరు కూడా ఒక తల్లి కన్న కొడుకే, మీకు కూడా కూతురో అక్కో చెల్లో ఉంటుంది. కనీసము ఆ రకంగా నన్ను ఆలోచించండి. పచ్చగడ్డికి అమ్ముడుపోకండి అయ్యా, మీ దండం పెడతా. అమ్ముడుపోక నా అట్లాంటి కడుపుకోత ఉన్న వాళ్ళ బాధలను జర ఓదార్చండి అయ్యా, మీ దండం పెడతా. ఓదార్చండి అయ్యా, మాలాంటి వాళ్ళకు న్యాయం చేయండి అయ్యా. అన్యాయం చేసిన వాళ్ళని తప్పించి మాలాంటి వాళ్లకు అన్యాయం చేయకండి అయ్యా. నా కొడుకు చిన్న పిల్లగాడు కాదయ్యా. నా కొడుకును నేను డాక్టర్ చదివించుకొని ఏదో ఇంత అది చేసుకొని రేపు మమ్మల్ని సాగుతాడు అన్న కొడుకును నట్టెట్లా ముంచిండ్రయ్యా. వాళ్ళు ఎట్లా ముంచిర్రో ఏందో మొత్తానికి తెలియకుండానే చేసిస్తారు కదా అయ్యా. అది నాకేంటిదో మాకు చెప్పండి అయ్యా, అసలు తెలుసుకోండి అయ్యా. నా కొడుకుని తీసుకొచ్చి ఒకసారి గట్టిగా అడగండి అయ్యా, దయచేసి మీకు దండం పెడతా. ఎన్నేళ్ళయ్యా మేము ఇట్లా తిరుగుడు. అయ్యో దేవుడా, మాకు న్యాయం చేస్తారనుకుంటే చేస్తలేరు కదనయ్యా. చేసేటట్టు చెయ్యిండ్రయ్యా. మీకు గవర్నమెంట్ జీతాలు ఇస్తుర్రయ్యా, ఆ జీతాలతో సరిపెట్టుకోండి. ఒక పూట కారం ఎత్తుకొని తిన్నా సరే కానీ న్యాయంగా బతకండి. న్యాయం నాలాంటి వాళ్ళకు న్యాయం చేయండి. ప్రతి ఒక్క తల్లి ఆశీస్సులు మీకు ఉంటాయి మీరు న్యాయం చేస్తే. అప్పుడు మీకు ఎట్లాంటి అది జరగవు. అర్థమైందనయ్యా. అన్నా పోలీస్ అన్నా, దయచేసి అయ్యా దండం పెట్టనయ్యా, నాకు న్యాయం చేయండి అయ్యా. న్యాయం చేయడానికి ప్రయత్నించండి అయ్యా. నాదే కాదండి అయ్యా, నాలాంటి తల్లిల గోస తలగకుండా మొత్తం మీరంతా మంచిగా న్యాయ వ్యవస్థగా ఉండి మంచి పనులు చేయండి అయ్యా. లంచాలకు లొంగకండి అయ్యా. ఎవ్వరు కాదు, సీఎం రేవంత్ అన్న వచ్చి లంచం ఇస్తా అన్నా కూడా మీరు లంచాలకు లొంగకండి. అవు గది మీరు భారత మాతకు జై అని ఒక జెండమంత్రం నాడు ఇట్లా పెట్టి సెల్యూట్ పెట్టి అన్నట్టు కాదు. రోజు భారత్ మాతకు జై. రేవంత్ అన్న నువ్వు లంచాలు ఇస్తా అన్నా మేము చెయ్యము, తప్పు చేయము. మేము న్యాయంగా వ్యవస్థ నడిపిస్తాము, సమాజాన్ని బాగు చేస్తాము. మేము కష్టపడి పోలీసు వాళ్ళం అయ్యింది ఎందుకు, సమాజాన్ని కాపాడేందుకు అని మీరు చెప్పండి. అప్పుడు మన దేశం బాగుపడుతుంది. నాలాంటి తల్లులు బాధపడే రోజు తగ్గుతుంది. అయ్యా తప్పు పట్టుకోకండి.